హలో పిల్లలు, ఇది గణేష్ చతుర్థి పండుగ కథ. ఈ పండుగలో మనం విఘ్నాలను తొలగించే మరియు జ్ఞానానికి దేవుడైన శ్రీ గణేశుడిని మన ఇళ్లలో ఆహ్వానిస్తాము. ఈరోజు మనం ఒక మాయాజాల గణేశుడు ఎలా ఒక చిన్న పల్లెటూరిని రక్షించాడో, ఒక గొప్ప పాఠం నేర్పాడో చెప్పబోతున్నాము. రియా, నేహ మరియు అర్జున్ అనే ముగ్గురు పిల్లలు ఆనందంగా మాట్లాడుతూ ఉంటారు. రియా: నేను గణేశుడి విగ్రహాన్ని చూడాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం అది చాలా అందంగా ఉంటుంది. అప్పుడు అర్జున్ ఇలా అంటాడు: అలాగే మోడకులు, అవి గణేశుడికి ప్రియమైనవి కదా అని అంటాడు. మనం గణేశుడికి మంచి విషయాలతో ప్రార్థించాలి అని నేహ అంటుంది. అంతలో ఆకాశం చీకట్లు కమ్ముకొని గర్జనలు వినిపిస్తాయి. ఊరికి పెద్దవారు అయిన దాదాజీ పిల్లల దగ్గరికి వస్తూ ఆందోళనగా ఉంటారు. అప్పుడు దాదాజీ పిల్లలతో, పిల్లలు, చేదు వార్త ఉంది. ఒక పెనుగాలి రాబోతుంది మరియు నది కుప్పకూలి ఊరిని ముంచవచ్చని అనిపిస్తోంది. ఈ సంవత్సరం మనం గణేష్ చతుర్థి జరుపుకోలేమో అని దాదాజీ పిల్లలతో అంటాడు. అప్పుడు నేహ, ఓహో, మనం ఏం చేస్తాము అని నేహ అంటుంది. అప్పుడు అర్జున్, మనం ఏదైనా చేయాలి. గణేష్ చతుర్థి మనందరికీ ఎంతో ముఖ్యమైనది. అప్పుడు రియా ఇలా అంటుంది: కాబట్టి మనం గణేశుడికి ప్రార్థిద్దాం. ఆయన ఎప్పుడూ విఘ్నాలను తొలగిస్తాడని నువ్వు గుర్తుపెట్టుకో. పిల్లలు ఆలయానికి చేరుకొని కళ్ళను మూసి శ్రద్ధగా గణేశుడిని ప్రార్థించుకుంటారు. పిల్లలు ఒక్కసారిగా, ప్రియ గణేశ, దయచేసి మా ఊరిని కాపాడండి అంటారు. ఈ పెనుగాలిని ఆపండి. మేము మీ పండుగను ఆనందంగా జరుపుకోవాలనుకుంటున్నాము అని గణేశుడిని ప్రార్థిస్తారు. అప్పుడు తిరిగి మేఘాలు విడిపోతాయి. ఒక ప్రకాశవంతమైన కాంతి ఆలయాన్ని నింపుతుంది. గణేశుడు పిల్లల ముందుకు వస్తాడు, నిశ్శబ్దంగా నవ్వుతూ. అప్పుడు గణేశుడు పిల్లలతో ఇలా అంటాడు: ఆందోళన చెందకండి పిల్లలు, నేను ఇక్కడే ఉన్నాను. కానీ గుర్తుంచుకోండి, ప్రార్థనలే కాకుండా కృషి కూడా సమస్యలను పరిష్కరిస్తుంది. అందరూ కలిసి వెళ్ళి ప్రయత్నించండి, మీకు మార్గం ఖచ్చితంగా దొరుకుతుంది. అప్పుడు నేహ ఆనందంగా, గణేశ, మీరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు మేము ఏం చేయాలి అని నేహ అడుగుతుంది. గణేశుడు, పెనుగాలి ప్రకృతిలో భాగం, కానీ మీరు కలిసి పనిచేస్తే మీ ఊరిని రక్షించగలిగే వారవుతారు. అందర్నీ సమీకరించండి, మరి ఒకదానితో ఒకటి కలిసి పనిచేయండి. నా తొండంలాగా అది చాలా పనులు చేస్తుంది. అప్పుడు పిల్లలు ఊరికి తిరిగి వెళ్ళి గణేశుడి సలహా ఊరందరికీ చెప్పి పనిని మొదలు పెడతారు. మనం చేయగలం, అందరూ కలిసి పనిచేయండి అని అర్జున్ అందరితో అంటాడు. రియా, ఇంకొంచెం మాత్రమే, గోడ బలంగా తయారవుతుంది అని అంటుంది. ఇదంతా చూస్తూ దాదాజీ, చాలా బాగా చేస్తున్నారు పిల్లలు, మీరు గణేశుడిలా జ్ఞానంతో మరియు ధైర్యంతో చాలా బాగా పనిచేస్తున్నారు అని దాదాజీ అంటాడు. తదుపరి రోజు పెనుగాలి తగ్గిపోయింది మరియు ఊరు సురక్షితంగా ఉంది. పిల్లలు తిరిగి ఆలయానికి చేరుకొని అందమైన గణేశుడి విగ్రహం ముందు నిల్చొని ఆనందంగా ప్రార్థిస్తారు. నేహ, ధన్యవాదాలు గణేశ, మీరు మాకు మార్గం చూపినందుకు. గణేశుడు దివ్య రూపంలో, మీరు దీన్ని సాధించారు, కానీ ధైర్యంతో పనిచేస్తే మీరు జీవితంలో ఏదైనా సాధిస్తారు అని గణేశుడు పిల్లలతో అంటాడు. ఈ విధంగా ఆ చిన్న పల్లెటూరు ఎంతో ఆనందంగా గణేష్ చతుర్థి పండుగ జరుపుకుంటుంది.